తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రోజుకొకరు తీవ్ర వివాదాల్లోకి రకరకాల కార్యకలాపాల్లో వీళ్ళ పేర్లు ఫోటోలు బయటకు వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక అంటూ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆత్మహత్య ప్రయత్నం చేయడం, కూన రవికుమార్ ఆఫీస్లో పనిచేస్తే ఒక మహిళ వీళ్ళను కాన్ఫరెన్స్లోకి తీసుకొని అర్ధరాత్రి వేళ ఇటు ఎమ్మెల్యే అటు మిగతా మహిళలను కాన్ఫరెన్స్లో తీసుకొని ఈయన దగ్గరకు రాకపోతే ఈయన రూమ్కి రాకపోతే మీకు ట్రాన్స్ఫర్లే అని చెప్పి బెదిరిస్తున్నారు అని ఆ వీడియో కాల్లో ఉన్నవి కూడా బ్లర్ చేసి వైసీపీ ట్వీట్లు చేసుకుంటూ వచ్చారు. అయితే ఇది ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటుందేమో. ఎందుకంటే కేజీబీవీ ప్రిన్సిపాల్ ఒక దళిత మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆసుపత్రిలో చేరితే ప్రభుత్వం ఏమైనా సీరియస్గా తీసుకుంటుందేమో, ఆ సంబంధిత ఎమ్మెల్యేకి వార్న్ చేస్తుందేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అది జరగలే. ఇక్కడ ప్రభుత్వంలో స్పందించినా ఈ ప్రభుత్వాన్ని సీరియస్గా తీసుకుంటున్న వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు. టీడీపీలు ఇది వేరే విషయం, ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు కూన రవికుమార్ మరింతగా అటువైపు వాళ్ళని నిందించుకుంటూ రకరకాల అవినీతి చేశారు అని ఆయన దీన్ని మరొక వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూన రవికుమార్కి సంబంధించినటువంటి తాను సన్నిహితంగా క్లోజ్గా ఉన్న కొందరు మహిళల ఫోటోలు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆ మహిళల ఫోటోలు బ్లర్ చేసుకుంటూ 2 ఫోటోలు మహిళలతో తాను ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్న ఫోటోలు, సపరేట్గా తాను చేతిలే సన్నిహితంగా ఉన్న ఫోటోలు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసుకుంటూ వాళ్ళు వేసిన ట్వీట్ ఏంటి అంటే, గత ఏడాది ఇంతకుముందు కేజీబీవీ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి మహిళతో ఇప్పుడు అదే ప్రిన్సిపాల్నే తన దగ్గరకు రాలేదని వేధించినందుకే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసినది ప్రధానమైన అభియోగం. మరి ఈమె కంటే ముందున్న ప్రిన్సిపాల్ ఏమో గత కేజీబీవీ ప్రిన్సిపాల్ మహిళతోటి కూన రవికుమార్ ఒంటిమిట్ట వెళ్ళారు అని, అక్కడ ఆలయానికి వెళ్తే ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనాలు అంటే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అని, కేవలం భార్య కుటుంబ సభ్యులకు మాత్రమే అటువంటి ఏర్పాట్లు ఉంటాయి ఆలయాల్లో అని. కానీ కూన రవికుమార్ దగ్గర ఉన్న మహిళలకు ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ ఇంతకుముందు ప్రిన్సిపాల్కి తనతో వెళ్తే ఒక ప్రత్యేక ఏర్పాట్లు ఎట్లా చేశారు అని, ఇది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది అని చెప్పి రాసుకుంటూ వచ్చి మరో ఒంటరి మహిళతో కూడా ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆ ఫోటోలు అనేటివి వైసీపీ రిలీజ్ చేసింది. సో కూన రవికుమార్ నిజ స్వరూపం ఇది అని చెప్పి అనుకుంటూ, సరే దీని మీద ఆయన ఎట్లా స్పందిస్తారో ఇంకా తర్వాత అది వేరే విషయం. సరే ఇక్కడ వీళ్ళ ప్రభుత్వం పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. ఇంకా సీరియస్గా తీసుకుంటే ఇంకా అందరి మీద తీసుకోవాలి, ఇంకా పార్టీలు ఇంకా లాస్ట్కి ఎవరు మిగులుతారో తెలియని పరిస్థితి అనుకుంటున్నారు. ఎందుకంటే రోజుకొకరు దాడులతో కొందరు, దౌర్జన్యాలతో కొందరు, ఇటువంటి కార్యకలాపాలతో కొందరు, బయటకు రాంది ఏంది వీళ్ళ వ్యవహారాలు చూసి చూడనట్టుంటున్నారు ప్రభుత్వ పెద్దలు కూడా. ఇప్పుడు వీళ్ళు ఫోటోలు రిలీజ్ చేశారు వైసీపీ. కూన రవికుమార్ సన్నిహితంగా ఉన్న మరికొందరు మహిళలను వాళ్ళను బ్లర్ చేసి ఫోటోలు రిలీజ్ చేశారు. చూద్దాం ఇవన్నీ వ్యవహారాలు ఎక్కడికి వెళ్తాయో, ఎక్కడికి దారి తీస్తాయో. అసలు ఇంత తక్కువ టైంలోనే ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పడం ఇంతకుముందు అన్నట్టు అయితే చూసి ఉన్నాం. అసలు సీరియస్నెస్ లేదు. పాయింట్ అది. చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు అని పత్రికల్లో వార్తలు, టీవీలో స్క్రోలింగ్కే పనికొస్తుంది. ఎవ్వరూ పట్టించుకోకుండా వాళ్ళు ఈ చంద్రబాబు గారు ఏమీ చేయలేకున్నారు. ఏంటో మరి అర్థం కావట్లేదు.